పంజాబ్ ప్రభుత్వం తమను బెదిరిస్తోందని బీజేపీలోకి ఫిరాయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాష్ట్రపతి ముర్ముకి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన 6 రాజ్యసభ ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం మాన్ డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వం తమపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆప్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీ రాఘవ్ చడ్డా అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆప్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీలు కలిశారు. ఆప్ ప్రభుత్వ తదుపరి టార్గెట్ తానే అని అన్నారు చడ్డా. బీజేపీలో చేరిన 7 ఎంపీలను బెదిరించేందుకు పంజాబ్ ప్రభుత్వం నిధులు ఉపయోగించి ఏజెన్సీలు వాడుతోందని చడ్డా వివరించారు. హర్భజన్ నివాసం దగ్గర సెక్యూరిటీని తొలగించారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన 6 ఎంపీల సభ్యత్వం రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కోరారు. వీళ్లందరూ పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీల ఫిరాయింపు వ్యవహారాన్ని ఆయన రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ఆప్ రాజ్యసభ పక్ష విలీనమన్నది రాజ్యాంగ విరుద్ధమే కాదు, ప్రజాస్వామ్య సిద్ధాంతాల దారుణ ఉల్లంఘన అని మాన్ అన్నారు. అయితే రాష్ట్రపతిని కలవడానికి వచ్చిన ఆప్ ఎమ్మెల్యేలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కేజ్రీవాల్. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్నారు కేజ్రీవాల్. బెంగాల్ ఎన్నికల్లో అక్రమాలు చేసి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బీహార్, ఢిల్లీ, బెంగాల్లో బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తుందని ఆరోపించారు కేజ్రీవాల్. 2 సీట్లు ఉన్న పంజాబ్ బీజేపీలో 6 ఆప్ రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవడం అన్యాయమన్నారు.